మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, భోజనం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటిస్తే ఎటువంటి లోటు ఉండదు? మంచి ప్రశ్న అమ్మా. చాలామంది ఇప్పుడు 100 కుటుంబాల్లో 70 కుటుంబాలు ఇతర దేశాలు పెడుతున్నారు. అవును. ఇతర దేశాల హోటళ్లలో కొన్ని నియమాలు ఉంటాయి. ఉమ్, మీరు చూసారో లేదో తెలుసో తెలీదు. కనీసం ఆ నియమాలు ఇంట్లో భోజనం చేసేటప్పుడు కూడా ఎవరికి అలవాట్లేదు. ఒకటి చెప్పనమ్మా, మీరు ఇండియాలో కూడా 5 స్టార్ హోటళ్లలో ఉమ్, భోజనానికి కూర్చున్న టేబుల్ దగ్గర ఉమ్, ఆ వెయిటర్ వచ్చి మంచినీళ్ళ జగ్గును గ్లాసు మనకి ఎటు పక్కన పెడతాడు? మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారా? మనకి కుడి పక్కన పెడతాడు. ఓకే. కానీ మనం తీసుకునేది కుడి చేత్తో భోజనం చేస్తూ ఎడం చేతితో తాగుతాం కదా. ఉమ్, ఆ పెట్టేది ఎడం పక్కన పెట్టచ్చు కదా. కాదు, వాడు కుడి పక్కనే పెడతాడు. ఉమ్, మనం తినడానికి వీల్లేదు. ఇప్పటికి కూడా జర్మనీ లాంటి ప్రాంతాల్లో హోటళ్లలో కుడి పక్క పెట్టడమే ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. ఓకే. ఎంచేతంటే భోజనం చేసేవేళ మంచినీళ్ళు కుడి పక్కనే ఉండాలి. నియమము వేదంలో ఉంది, మనుస్మృతిలో ఉంది. ఎడం పక్కన ఎప్పుడన్నా నేను ఇప్పుడు చెప్పను, బాగుండదు సభలోను ఉమ్, అని. ఇలా అంటే అక్కడి నుంచి నియమాలు చెప్పారు మనకి, భోజనానికి నియమాలు. రైట్. ఇంకొకటి ఉందమ్మా, ఒకప్పుడు బిఏ, బిఎస్సి, బీకామ్ రోజుల్లో క్యాంటీన్లో కూర్చొని తినేవారు పాపం. ఉమ్, ఎప్పుడైతే ఎంబీఏ, ఎంసీఏ MCA. ఇలాంటివి వచ్చాయో గ్రూప్ డిస్కషన్లను కొత్త వచ్చి క్యాంటీన్లో కూర్చొని తింటుంటారు. అవును. ఎలాగో తెలిసిన రవ్వ దోశ కారం కారంగా, పక్కన కూల్ డ్రింక్. అవును. ఆయుర్వేదం ఏం చెప్పిందో తెలుసా అమ్మా? 2 విభిన్న రుచులు కలిగిన ద్రవ్యాలు తిన్నట్టయితే కడుపులో మంట బయలుదేరుతుంది. అందుకనే మనవాడు ముద్దపప్పు, నెయ్యి, ఊరగాయ ఉండేది వాడికి. చూడండి ఆ కాంబినేషన్ చూడండి. అలాగే చింతపండు పులుసు. అంటే భోజనంలో ఇన్ని తేడాలు ఉన్నాయి. ఎందుకు చెప్పొచ్చేది ఏమిటి? మీరు తింటున్నది మీ ఆరోగ్యానికి ఉపయోగిస్తుందా, ఉపయోగించదా ఉపయోగించదు. చూసుకోండి. ఎక్కువ తింటారా, తక్కువ తింటారా నేను మాట్లాడినది. నాకు కారం ఎక్కువ ఇంట్రెస్ట్, మంచిది తీసుకోండి, వద్దంటం లేదు. రుచుల తేడా నేను మాట్లాడటలే, తినే విధానం. ఇంకోటి ఏమిటో తెలుసిన, ఉమ్, తినేటప్పుడు మనం టీవీ చూడడం, పేపర్లు చూసుకోవడం, ఫోన్ మాట్లాడడం ఇది. కానీ మౌనేన భుంజీత చెప్తోంది. తినేటప్పుడు తిండి మీద దృష్టి పెట్టి తినండిరా బాబు. అదేమిటండి అలాగా? ఒక్కసారి పక్షులు చూడు నాయన, పొడిచి పొడిచి తింటాయి. అవును. పెద్ద పులి పీకి తింటుంది. సింహానుకున్న బుద్ధి మనకి లేదురా అంది. మీరు ఎప్పుడైనా దాంట్లో చూడండి, దీంట్లో ముందు వరల్డ్ జంతువుల ప్రపంచంలోను ఉమ్, 20 జింకలు పరిగెడుతుంటే పక్కనే ఉంటుంది సింహం, దాన్ని చంపదు. ఒక్కడే జింక మీద దృష్టి పెట్టి అక్కడికి పెట్టి. ఎందుకని? తన ఆకలి ఎంత ఉందో తనకి తెలుసును. దానికి తగ్గ సైజున్న జంతువు ఎక్కడుందో దాని మీద దృష్టి పెడుతుంది. ఇది మిత్రలాభం అని మనొకప్పుడు దాంట్లో ఉంది. దగ్గర ఉన్న చిన్న చిన్న మృగాలు వదిలిపెట్టి ఆకలికి సరిపడా ఏనుగుని ఎన్నుకుంటుంది అన్నాడు. మనం అలా తింటున్నావా? లేదు. హోటల్లో చూడండి, ఇది కాస్త, అది కాస్త, ఇది కాదమ్మా. కావాల్సింది తినండి. మనలాంటి వాళ్ళకి రామాయణంలో ఉన్నాడు. విరాధుడు అనే అడవిలో వచ్చాడు. ఉమ్, వాడు 2 ఏనుగు తలకాయట, 5 జింకలుట, అన్నీ తిని బుధం మీద ఎదిగిపోతున్నట్టు. వాడు తింటాడు? అదే అన్నాను. మనం ఇలాంటి బాపత అయిపోయాం. అంచేత తినేటప్పుడు ఉచితంగా తినండి, మితంగా అని నేను చెప్పను. తినడం మంచిది. ఇంకా మూడోది చెప్తే అందరూ పట్టుకుని నన్ను తిడతారు. మీరు లంచ్లు వాటికి పెడతారు కదా ఇక్కడ పార్టీలకి, ఉమ్, కూర్చుని తింటారా, నిలబడి తింటారా? నిలబడే తింటాం. ఇలా బఫే డిన్నర్ అన్నారు. అవును. అది బఫే డిన్నర్ కాదమ్మా. ఒరిజినల్ స్పెల్లింగ్ ఎవరు తెలుసా? బఫెట్ డిన్నర్, BUFFET. దాని గ్రీక్ భాషలో అర్థం ఏంటో తెలుసా అమ్మా? బఫెలో అని అర్థం. అది బఫెలో డిన్నర్. ఎంచేతంటే పురాణంలో చెప్పాడు, తిష్టన్ చరంతి మహిషాః. దున్నపోతులు మాత్రమే నిలబడే తింటాయి, ఆవులు అటు ఇటు తిరుగుతూ తింటాయి,
జింకలు పరిగెడుతూ తింటాయి చెప్పాడు ఎవడెవడా అది బఫెట్. అటీ కాస్త పోయి బఫే అయింది. నిలబడి తినకూడదమ్మా, తింటే ఏమవుతుంటే జీర్ణాశయ వ్యవస్థ దెబ్బతింటుంది. ఓకే. అది ఆయుర్వేదం చెప్పింది, సైన్స్ కూడా చెప్తోంది. ఇలాంటివి అంటే కుడి పక్క మంచినీళ్ళు. ఇప్పుడు మీ అంటే తిన్న కోసం చెప్పని చెప్తాను. మనం తాగేది ఎడం చేతితోటి, నిజమే. ఎడం చేయి ఇలా తిప్పుతాం మనం. ఇలా తిప్పేటప్పుడు ఏం జరుగుతుందంటే మన బాడీ రొటేట్ అయ్యి లోపల ప్రెస్ అయ్యి లివర్ ప్రెస్ అయ్యి ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. ఇది సైన్స్ చెప్పింది, మోడర్న్ సైన్స్ చెప్పింది, ఆయుర్వేదం చెప్పింది. అంటే కుడి పక్కనే నీళ్లు పెట్టుకోండి. అలా చూడండి, మీ పాత వాళ్ళని బామ్మగారు వాళ్ళని చూడండి ఒకసారి, వాళ్ళు కుడి పక్కనే పెట్టుకునేవారు. ఇది కారణం. అంటే తిండి తినడం లోపల ఇన్ని. అన్నిటికంటే ప్రధానం ఏమిటంటే తినేటప్పుడు దాని పేరు ఏమంటున్నాం? అన్నము అంటున్నాం. అన్నం అని దేన్ని అంటారు సార్? అత్తిచ అద్యతేచ భూతాని. అది మనం తింటాం, ఎక్కువైతే అది మన్ని తింటుంది. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రెండు ఉన్నాయి దాంట్లోనూ. ఏమిటది? మనం తగినట్టుగా తింటే మనకి శక్తి వస్తుంది. తినకూడదు దానికంటే మితి మీరి తిన్నాం అనుకోండి, తిండి కూడా లేకుండా పోతుంది రేపు పొద్దున్న. ఇప్పుడు షుగర్ బీపీ ఎందుకు వస్తున్నాయి? దీనికోసం. అలాగే ఒకప్పుడు పొట్టు తింటే గతి లేని వాళ్ళు అనేవారు, ఇప్పుడు పొట్టు తినమంటారు డాక్టర్లు. లైక్ గోధుమలు తింటే ఏం పని లేక గోధుమలు తింటా అండి, కోటీశ్వరులు గోధుమలు తింటున్నారు ఈ మధ్యని. ఇలా అంటే ఏమైంది? ఇది అన్న రూపం అని చెప్పి ఉపనిషత్తులో వేదంలో చెప్పారు. అంచేత స్థిరంగా కూర్చోండి. ఎప్పటికీ ఒక సాంప్రదాయంలో వాళ్ళు నిలబడి నీళ్లు తాగరు. రైల్లో పెడుతున్నా సరే నీళ్లు తీసుకుని నిలబడాల్సి వస్తే కూర్చుని కానీ ఒంగుని కానీ తాగుతారు. తెలుసు కదా ఎందుకని? తిష్టన్ నపిబేత్ శాస్త్రం చెప్పింది. నిలబడి నీళ్లు తాగకూడదు నాయన, కూర్చోవాలరా బాబు. వరుణ దేవుణ్ణి గౌరవించినట్టు ఇది అన్నమాట. ఇందుకోసం అంటే మీరు తింటున్న ఆహార పదార్థాల్లో మీకు క్షేమం ఏది కలుగుతుంది? దానికే జోక్ ఏమిటంటే 5 ఏళ్ల పిల్లల వరకు ఒకరికి తింటుండాలి, 5 నుంచి 14 దాకా ఒక రకం తిండాలి, 14 నుంచి మగపిల్లాడైతే యువకుడు అవుతాడు, ఆడపిల్ల అయితే వ్యక్తురాలు అవుతుంది. అక్కించి తిండిలో తేడా వస్తుంది. ఒకప్పుడు కంబైన్డ్ కుటుంబాల్లో ఇవి ఉండేవి, అలవాట్లు ఉండేవి. వాళ్ళని చూసి చేస్తుండేవి ఇవన్నీ కోట్ల విని. అలాగా అలా వృద్ధాప్యం వచ్చింది, అప్పుడు మళ్ళీ తేడా. ఇది భోజనంలో ఉండే రహస్యాలు ఇవి. ఇప్పుడు సూత్రాలు ఏం చెప్తే వినరు, డాక్టర్లు చెప్తే వింటారు. అది ఆయుర్వేదం అంటే తిడతారు ఒకప్పుడు. ఇప్పుడు ఆయుర్వేదం డాక్టర్ల దగ్గర లక్షలు పోయి జనాలు పోతుంటారు. ఒకప్పుడు హోమియోపతి డాక్టర్లు ఊరికనే ఎవరికండి? ఇప్పుడు హోమియోపతి వాళ్ళకి ఎంత ప్రాక్టీస్ ఉందో చూసుకోండి బాబు. ఆఖరికి ఎంబీబీఎస్ చేస్తాడు, ఎండి చేస్తాడు, హోమియోపతి బోర్డు కడతాడు. ఏం చేస్తాం? అంచేత ఎప్పుడూ నియమాలు మన పెద్దలు చెప్పారు. జంతువులని పక్షుల్ని చూసి నేర్చుకుందాం మనం. ఆవు దగ్గర గడ్డి పేరేశారండి, తింటుంది. ఆకలి తీరిపోతే ఇక గడ్డి వంక చూడదని. ఆవు దూడ పాలు తాగుతుంది, దాని కడుపు నిండిపోతే పాలు ఇంకా ఉంటే దాంట్లో తాగలది, ముట్టెతో ఇలా ఇలా పొడుస్తుంటుంది. అంటే అప్పుడు గుర్తుపడతాడు రైతు. మనం అనుకుంటాం ఎక్స్ట్రా తాగేస్తామని చెప్పి సగంలో తాగేస్తుంటాం. వాటికి ఉన్న జ్ఞానం మనకి కావాలి, అంతే చూసుకోవాలి. సమయనియతి పాటించండి. ఆఖరికి పక్షులు కూడా మీ ఇంట్లోని చిలకలు పెట్టి రాత్రిపూట పెట్టండి తిండి, తినవి. సూర్యాస్తం అయిపోతే మీరు ఎంత బ్రహ్మాండమైన ఫుడ్ పెట్టినా అది తిందు, మళ్ళీ పొద్దునే తింటుంది. లక్షణం ఇది మేము చూసాం, అందుకని చెప్తున్నాం. అది విశేషం. అంచేత ఈ నియమాలు పాటించండి. అందుకనే నోరు మంచిదైతే ఊరు మంచిది. నోరు అంటే నాలిక. ఆర్కే నారాయణ్ వెండ్రా స్వీట్స్లో దీంతోటే మొదలుపెట్టాడు. నీ నాలికను చూసుకో, నీ ఆరోగ్యం బాగుంటుంది అన్నాడు. భోజనం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటిస్తే మనకంత మంచిగా ఉంటుంది అనేది చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. బహుశా మీరు ఏమనుకున్నారంటే మంత్రాలు చెప్తా అనుకున్నారు, నేను మంత్రాలు చెప్పలేదు.